బ్రేకింగ్ చూస్తున్నా మహబూబాబాద్ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. స్కూళ్లను ఆలయాలను ముంచెత్తాయి. చిన్నగూడూరు మండల శివార్లోని ఆకేరు వాగు ఒడ్డున సుమారు 100 ఏళ్ల కిందట ఏకశిల రాతిపై వెలిసిన స్వయంభూ గంగమ్మ తల్లి విగ్రహం కొట్టుకుపోయింది. వరద ఉధృతిలో ఆలయం గోడలు కూడా కొట్టుకుపోయాయి. అనాదిగా చిన్నగూడూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు అమ్మవారిని దర్శించుకొని ఏ పనులైనా మొదలు పెడుతూ ఉంటారు. తమకు సంపూర్ణమైన ఆరోగ్యం, వ్యవసాయం, పాడి పంటలు సమృద్ధిగా కలగాలని మొక్కులు తీర్చుకుంటారు. గతంలో ఎన్ని వరదలు వచ్చినా, ఎంతటి వర్షాలు కురిసినా గంగమ్మ ఆలయానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని స్థానికులు అంటున్నారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. 2 రోజులుగా కురిసిన అకాల వర్షాలకు, భారీ ఎత్తున వచ్చిన వరదలకు ఆకేరు ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆలయంలోని గంగమ్మ విగ్రహం కూడా కొట్టుకుపోయింది. మహబూబాబాద్ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. స్కూళ్లను, ఆలయాలను ముంచెత్తాయి. చిన్నగూడూరు మండల శివార్లోని ఆకేరు వాగొడ్డున సుమారు 100 ఏళ్ల కిందట ఏకశిల రాతిపై వెలిసిన స్వయంభూ గంగమ్మ తల్లి విగ్రహం కొట్టుకుపోయింది. వరద ఉధృతిలో ఆలయ గోడలు కూడా కొట్టుకుపోయాయి. అనాదిగా చిన్నగూడూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు అమ్మవారిని దర్శించుకొని ఏ పనులైనా మొదలు పెడుతూ ఉంటారు. తమకు సంపూర్ణమైన ఆరోగ్యం, వ్యవసాయం, పాడి పంటలు సమృద్ధిగా కలగాలని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. గతంలో ఎన్ని వరదలు వచ్చినా, ఎంతటి వర్షాలు కురిసినా గంగమ్మ ఆలయానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు అని స్థానికులు అంటున్నారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. 2 రోజులుగా కురిసిన అకాల వర్షాలకు, భారీ ఎత్తున వచ్చిన వరదలకు అకేరు ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆలయంలోని గంగమ్మ విగ్రహం కూడా కొట్టుకుపోయింది. దేవుడి బండ విగ్రహమే ఉండేది. ఆ విగ్రహం మీదనే గుడి కట్టింది. ఆ గుడిని నీళ్ళు కొద్దిగా అంత మామూలుగా కొద్దిగా కొట్టింది. ఈ సంవత్సరం ఉన్నదానికి లేపి పక్కకు ఒరిగిపోయింది. దేవుడు కనిపిస్తా లేదు. దేవుడు మాత్రం ఖచ్చితంగా దానికి కట్టియాలి. గుడిని మాత్రం నిలిపియాలి. మా తాతల తల్లి కానించి ఫస్ట్ నుంచి, మా తాతల పుట్టిన ముందు నుంచి వాళ్ళు అనగా ఇప్పుడు నుంచి ఆ దేవుని మీద మేము పాటిస్తూనే ఉన్నాం. ఊరు తండంత గూడు, రుగ్గంపల్లి 4 ఊళ్ళు, 4 ఇక్కడ ఉన్న 4 ఊళ్ళు. మా గంగ గుడి అంటే మా సంవత్సరానికి మొత్తం ప్రతి వాడు చేయనోడు, గంగ పండుగ చేయనోడు ఎవరు లేడు మాకు. అది గొల్లనే చేయాలని లేదు. మేము అంత ప్రతి జాతి, ఏ జాతి అయినా, ఏ క్యాస్ట్ అయినా, సూదురులైనా, గౌలులైనా, మాదిగోలు ఎవరైనా, ఎవరికైనా మొక్కితే మాత్రం